హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో నేను దేవుడి మందిరంని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనే దాని గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా కిచెన్లో నేను కొన్ని చేంజెస్ అయితే చేశాను. ఆ చేంజెస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకా నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 మంత్ అలా అయిపోయింది కదా. సో ఫుల్ డస్ట్ అయితే వచ్చేసింది దేవుడి మందిరం లోపలికి. సో ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసే ముందు పటాలన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా పటాలన్నీ తీసిన తర్వాత కింద న్యూస్ పేపర్ కూడా చేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఒక డ్రై క్లాత్ తీసుకున్నాను అనమాట, వెట్ క్లాత్ కాకుండా. ఎందుకంటే వుడ్ కదా, మనం తడి క్లాతే ముందు పెట్టేసామంటే ఆ డస్ట్ అంతా అలానే అంటుకుపోతుంది అండ్ క్లీనింగ్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో ఇంకా నార్మల్ డ్రై క్లాత్ తీసుకొని ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా కింద డస్క్లు ఉన్నాయి కదా, ఆ డస్క్లో కూడా నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా కిందకి తీసి పెట్టుకుని క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కిందకి దించి ఇంకా పవర్ లైట్ కూడా తీసేసాను. అండ్ కిందకి దించిన తర్వాత చూడండి, ఈ టేబుల్ మీద ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో. చాలా డస్ట్ అయితే ఉంది. నేను ఊరికి వెళ్ళి వచ్చాను కదా, క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయింది, అందువల్ల చాలా డస్ట్ ఫామ్ అయిపోయింది. ఇంకా అది కూడా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, వాయిస్లో అవాయిడ్ చేయండి. ఇక్కడ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంత ఒకరోజు ఆగినా ఇంకో రోజు ఖచ్చితంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. అండ్ దానికి తోడు మా బుజ్జిగాడు ఆడుకుంటూ ఉంటాడు, ఆ బొమ్మల సౌండ్లు అవన్నీ వస్తూ ఉంటాయి. సో దయచేసి ప్లీజ్ డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేయండి. వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకా టేబుల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని ఇంకా కింద పెట్టి దేవుడి మందిరం కూడా క్లీన్ చేసేసుకున్నాను కింద కూర్చొని. ఇప్పుడు చూడండి దేవుడి మందిరం ఎంత నీట్గా ఉందో. అండ్ లాస్ట్లో కొంచెం లైట్గా ఆయిల్ ఒక క్లాత్కి తీసుకొని క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేశాను అనమాట. షైనీగా ఉంటుందండి, కొంచెం వుడ్ పాడవకుండా ఉంటుంది అండ్ కొంచెం షైనీగా ఉంటుందని చెప్పి కొంచెం ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇంకా దేవుడి పటాలన్నీ కూడా కింద పెట్టేసుకొని ఒకసారి డ్రై క్లాత్తో క్లీన్ చేసి అండ్ లైట్గా కొంచెం వాటర్ డ్రాప్స్ వేసి ఒకసారి మళ్ళీ వెట్ క్లాత్తో అయితే క్లీన్ చేసుకున్నాను. అన్ని పటాలని అలా క్లీన్ చేసేసాను అనమాట. అండ్ నేను దేవుడి గదిలో ఎక్కువ ఫోటోలు అయితే పెట్టను, దేవుడి ఎక్కువ పెట్టుకోను అనమాట. ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇలా క్రాచరీ యూనిట్లో అయితే పెట్టుకుంటాను. చూడండి, క్రాచరీ యూనిట్లో కూడా కొంచెం బాగా నిండిపోయి డస్ట్ ఫామ్ అయిపోయింది. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఒకేసారి దేవుడి మందిరం అండ్ క్రాచరీ యూనిట్ క్లీన్ చేసుకుంటే కంప్లీట్గా ఒక వర్క్ కంప్లీట్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. అండ్ ఇంకా క్రాచరీ యూనిట్లో ఒక ర్యాక్లో పెడతాను అనమాట. ఇవన్నీ కూడా మిడిల్లో ఇస్తారు, సో అక్కడ పెట్టేశాను. అండ్ దేవుడి మందిరం ఈ రెండు కూడా మొత్తం కంప్లీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ రీసెంట్గా నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే జల్లెడ టైప్లో ఉంటాయి. మనం కొంచెం ముగ్గు దాని మీద వేస్తే కింద మనకి అచ్చంతా పడిపోతుంది కదా, అట్లాంటివి ఒక 5 తీసుకున్నాను. ఇవి నాకు నచ్చాయి అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ నేను వీటి కోసం చాలా షాప్స్ అయితే తిరిగాను. ఇక్కడ ఆన్లైన్లో దొరుకుతాయి, కాకపోతే ఒకసారి మన ఇంటి దగ్గర చూద్దాంలే అని చెప్పి కొన్ని షాప్స్లో చూశాను, కనిపించలేదు. కానీ దీపావళి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక షాప్లో అమ్మారనమాట మా ఇంటి దగ్గర. సో ఇంకా అక్కడైతే తెచ్చుకున్నాను. టోటల్లీ 5 అయితే తెచ్చుకున్నాను. సో అండ్ ఇప్పుడు ఏ డిజైన్స్ తెచ్చుకున్నాను అనేది ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ పాదాలది అయితే తెచ్చుకున్నాను. దాని మీద జస్ట్ మనం బియ్యపిండి ఉంటుంది కదా, సో ఆ బియ్యపిండి కొంచెం అలా వేసుకొని మనం చేత్తో అలా అలా అనేసామంటే క్లీన్గా షేప్ అయితే వచ్చేస్తుంది. కింద డిజైన్ కూడా కంప్లీట్గా వస్తుంది. వన్స్ ఒకసారి వేసిన తర్వాత ఇంకా మనం కదిలించుకున్నా ఉంటే కరెక్ట్గా వస్తుంది షేప్ అండ్ డిజైన్. చూడండి, చాలా బాగుంది కదా, సింపుల్గా పాదాలు అండ్ చుట్టుపక్కలంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఇది వచ్చేసి దీపం అనమాట. నాకు అన్నిటికంటే అన్నీ బాగా నచ్చాయి అండ్ అన్నిటికంటే ఇది ఇంకా చాలా బాగా నచ్చింది. చూడండి, దీపం చాలా బాగుంది కదా. ఈ దీపం కూడా తీసుకున్నాను నేను. టోటల్లీ 5 తీసుకున్నాను. 5 వచ్చేసి నాకు 100 రూపీస్కి అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పద్మం షేప్ వచ్చింది. ఫ్రైడే వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను.
అంటే వీటి వల్ల మనకి యూజ్ ఏంటి అంటే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ పని కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక డిజైన్ లాగా చాలా బాగుంది అని తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఒక ఫ్లవర్ బొమ్మ వచ్చేది కూడా ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, అన్నీ చాలా బాగున్నాయి, క్లీన్గా అండ్ నీట్గా. మీకు వీటిలో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకా దేవుడి మందిరంలో అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. గంధం, పసుపు, బొట్లు పెట్టేసి ఇంకా పెట్టేశాను. అండ్ బొట్లు కూడా నేను ఎక్కువగా పెట్టను, జస్ట్ కంటికి తగలకుండా కంటి పైన నుదిటి వరకు కొంచెం గంధం పెట్టేసి దాని మీద కుంకుమ అయితే పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాడైతే లేచి డిస్టర్బ్ చేసేస్తున్నాడు నిద్ర లేచి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రాత్రి తీసాను అనమాట. కిచెన్లో నేను చిన్న మార్పు అయితే చేశానని చెప్పాను కదా, ఒక చిన్న మార్పు వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ అంతేకాకుండా లుక్ కూడా చేంజ్ వచ్చేసింది. అదేంటి అంటే ఇంతకుముందు నేను ఇక్కడ అన్ని ట్రేస్ అవన్నీ పెట్టుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది తీసేశాను. అవి తీసేసి అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టుకున్నాను. అది పెట్టుకున్న తర్వాత కూడా నేను ట్రేస్ అలానే ఉంచాను. ట్రేస్ అలానే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే నేను ప్లాంట్స్ అయితే తెచ్చానమాట, ఇండోర్ ప్లాంట్స్. నేను ఆల్రెడీ వీడియోలో మీకు షేర్ చేశాను. సో ఆ ప్లాంట్ పెట్టాలంటే నాకు ప్లేస్ సెట్ కాలేదు. సో ఇంకా అందువల్ల ఆ ట్రేస్ తీసేసాను అనమాట. తీయడం వల్ల ఏంటంటే ఒక మార్పు వల్ల ఇంకో మార్పు, అలా కిచెన్కి చాలా లుక్ వచ్చేసింది అనమాట. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నాకు కౌంటర్ టాప్లో చాలా స్పేస్ అయితే సేవ్ అయింది అండ్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంది. ఎప్పుడు సర్దుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. చూడండి, కౌంటర్ టాప్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంది కదా. ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే బొద్దికలు రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకేం పెట్టలేదు, మిక్సీ అండ్ మిక్సీ పక్కన చిన్న గంటలు వేసుకునేది అదే పెట్టానమాట, ఇంకేం పెట్టలేదు. సో ఆ స్పేస్ అంతా నాకు సేవ్ అయినట్టే. అండ్ అంతేకాకుండా నాకు కౌంటర్ టాప్ మీద ఈ ట్రేస్ పెట్టక ముందు కూడా ఎక్కడ పెట్టింది అక్కడే ఉంచడం అస్సలు నచ్చదు. అండ్ దోమలు వస్తూ ఉంటాయి, బొద్దింకలు వస్తూ ఉంటాయి. సో అందువల్ల కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఎప్పుడు క్లీన్ అండ్ నీట్గా ఉండాలి నాకు. అండ్ ఇదే అనమాట నేను తీసుకొచ్చిన ఇండోర్ ప్లాంట్. చాలా బాగుంది కదా. పొద్దున్నే లెగవగానే నాకు కిచెన్లోకి వస్తే అంతా క్లీన్గా అండ్ ఈ బుద్ధుడి బొమ్మ అండ్ అన్నపూర్ణాదేవి విగ్రహం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద చూడండి, నేను మధ్యలో వుడ్ పెట్టించాను ఏమైనా పెట్టుకుందామని, కానీ మా వాడు లాగేస్తున్నాడు అనమాట. సో ఇంకా పెట్టిన 2 డేస్కి నేను అంతా కూడా తీసేసి అక్కడంతా క్లీన్ చేసేసాను, ఇంకా ఏం పెట్టుకోను అక్కడ. అండ్ ఇప్పుడు ఏంటంటే పైన కౌంటర్ టాప్ మీద కూడా ట్రేస్ అయితే తీసేసాను. అండ్ ఎప్పుడు కూడా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్గా ఉండాలి, అప్పుడే మనకి బొద్దింకలు, దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి. ఇంతకుముందు నేను ఎంత క్లీన్ చేసుకున్నా కౌంటర్ టాప్ అక్కడక్కడ ఏదో ఒక బొద్దింక కనపడుతూనే ఉండేది. అండ్ ఇప్పుడు ఆ ట్రే కూడా తీసేసినాక బొద్దింకలు అసలు రావట్లేదు. అండ్ నేను ట్రే అని చెప్పాను కదా, సో ఈ 2 ట్రేస్ అనమాట నేను పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అనమాట అక్కడ పెట్టింది. ఆ 2 తీసినందువల్ల నాకు చాలా స్పేస్ ఫ్రీ అయినట్టు అనిపించింది. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ అక్కడ బ్లూ ట్రే ఉంది చూసారు కదా, అదొక్కటే మాత్రం డైలీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవన్నీ కూడా ఆ ట్రేలోనే పెట్టాను. సో ఇంకా మార్నింగ్ లెగవగానే ఆ ట్రే తీసుకొని మిక్సీ పక్కన కౌంటర్ టాప్ మీద పెట్టేసాము అంటే ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ట్రే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. చూడండి, మా వాడు ఇక్కడ కూడా నేను టబ్బు పెట్టింది నేను సపరేట్గా పెట్టించుకున్నాను, వుడ్ ఏమైనా పెట్టుకుందామని. మా వాడు కదిలిస్తూ ఉన్నాడు, అందుకే నేను కింద అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఒక టబ్బు పెట్టినందువల్ల వాడు చూడండి కదిలిస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా పైన వచ్చేసి అప్పుడప్పుడు యూజ్ చేసేవి అలాంటివన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను. అండ్ ఖాళీవి ఇంకా పైన ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వీడియో చూసారు కదా. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.